శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, చతుర్థ స్కందము, ధ్రువ చరిత్రము. కుమారా, నీవు నిర్మల హృదయుడవు. నిన్ను ఈ విధంగా ప్రేరేపించినవాడు నిస్సందేహముగా ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మార్థ కామ మోక్షాలను పొందడానికి ఆ శ్రీహరి పాదపద్మాలనే ఆశ్రయించాలి. ఏకాగ్ర మనస్సుతో వాసుదేవుని ధ్యానించాలి. నీవు యమునా నదీ తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి ప్రాణాయామాది యమనియమాలను పాటించి స్థిర చిత్తముతో ధ్యానము చేయుము. ప్రసన్నవదనుడును, అఖండ తేజో విరాజమానుడును, సర్వాలంకార శోభితుడును, శంఖచక్ర గదా పద్మధారియును అయిన ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సుందరమూర్తిని నఖశిఖ పర్యంతము పరికించి చూస్తూ హృదయములో ముద్రించుకొని ఆ రూపాన్నే నిరంతరము ధ్యానిస్తూ ఉండాలి. ద్వాదశాక్షరి అయిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే వాసుదేవ మంత్రాన్ని నిత్యము జపిస్తూ ధ్యానము చేయాలి. ఈ విధముగా ఒక వారం రోజులు చేస్తే దేవతలను దర్శించే శక్తి కలుగుతుంది. మనోనిగ్రహముతో, శాంత చిత్తముతో, సదాచారముతో మౌనముగా శ్రీహరి కళ్యాణ గుణగణాలను స్మరిస్తూ ధ్యానించాలి. కందమూలాలను భుజించాలి. ఈ విధంగా త్రికరణ శుద్ధితో భజిస్తే విష్ణుమాయ దరిచేరదు. భగవంతుడు పురుషార్థాలలో కోరిన దాన్ని అనుగ్రహిస్తాడు. భక్తి వైరాగ్యాలతో ధ్యానించే వారికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అని చెప్పి ఆశీర్వదించి నారదుడు నిష్క్రమించాడు. ధ్రువుడు ఇంటి నుండి వెళ్ళిపోయిన తరువాత ఉత్తానపాదుడు పశ్చాత్తాపంతో కృంగి కృషించిపోయాడు. స్త్రీ వ్యామోహములో పడి సౌమ్యుడు, సుశీలుడు అయిన పెద్ద కుమారుని తృణీకరించానే. ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఎలా ఉన్నాడో, అరణ్యాలలో ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాడో అని పరితపిస్తుండే సమయంలో నారద మహర్షి వచ్చి ఆయనను ఓదార్చాడు. రాజా, ధ్రువుని గురించి నీవు చింతించనవసరము లేదు. అతడిప్పుడు నారాయణుని సంరక్షణలో ఉన్నాడు. అతడు సామాన్య బాలుడు కాడు. అతని ప్రభావము నీవు తెలుసుకొనలేక లక్ష్యం చేశావు. అతడు అచిరకాలములోనే అసమాన కీర్తిని పొంది తిరిగి వచ్చి మీ వంశగౌరవ ప్రతిష్టలను చిరస్థాయిగా ప్రకాశింపజేస్తాడు అని చెప్పి ఆశీర్వదించి నారదుడు నిష్క్రమించాడు. ధ్రువుడు మధువనం చేరుకుని శ్రీహరి రూపాన్ని చిత్తములో ప్రతిష్ఠింపజేసుకుని తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. 3 రోజులకొకసారి వెలగపండ్లను, రేగుపండ్లను తింటూ మొదటి నెల గడిపాడు. 6 దినాలకొకసారి గడ్డిని, రాలిన ఆకులను తింటూ 2వ నెల, 9 దినాలకొకసారి నీటిని త్రాగి 3వ నెల, 12 రోజులకొకసారి గాలిని ఆరగిస్తూ నిశ్వాసాలను నిరోధించి 4వ నెల, ఒంటి కాలిపై నిలిచి సర్వము విడిచి మ్రోడు వలె నిశ్చలంగా 5వ నెల భగవంతుని తన హృదయ కమలంలో నిలుపుకొని ఏకదీక్షగా ధ్యానించాడు. ఆ బాలుని తేజస్సును 3 లోకాలు భరించలేకపోయాయి. ఒంటి కాలి మీద నిల్చున్న అతని కాలి బొటనవ్రేలు ఒత్తిడికి భూమి ఇటు అటు ఊగసాగింది. ప్రాణవాయువును నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చెయ్యటం చేత శ్రీహరి కూడా కదలడంతో విశ్వమంతా కంపించసాగింది. ఊపిరాడక తల్లడిల్లుతున్న దేవతలు తమను రక్షింపుమని శ్రీహరిని ప్రార్థించగా భయపడవద్దని అభయమిచ్చి గరుడ వాహనుడై శ్రీహరి మధువనం చేరి ధ్రువుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ధ్రువుడు తన హృదయ పద్మంలో ప్రకాశిస్తున్న భగవత్ స్వరూపాన్ని తన్మయుడై దర్శిస్తున్నాడు. తన ఎదుటనే సాక్షాత్కరించి ఉన్న శ్రీహరిని చూడలేదు. అప్పుడు శ్రీహరి ధ్రువుని హృదయం నుండి అదృశ్యమవగా కన్నులు తెరిచి ఆ కరుణామూర్తిని కన్నుల పండువుగా పులకించాడు. ఆనంద భాష్పాలలో కరిగిపోయాడు. సాష్టాంగదండ ప్రణామం చేశాడు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు ఆ 5 ఏళ్ల బాలుడు. ఏమనాలో తెలియక నోరు మోగబోయింది. స్తుతించటానికి విద్యా సంస్కారాలు లేవు. భాష చాలదు. నమస్కరిస్తూ నిల్చుండిపోయాడు. కరుణామయుడు కనికరించి వేదమయము నాదబ్రహ్మము అయిన తన శంఖముతో
బాలుని చెక్కిళ్లను స్పృశించి నిమిరాడు. దానితో వేదవాంగ్మయ పదజాలాలతో సహా ఆత్మతత్వ పరతత్వాలను తెలిపే వేదాంత జ్ఞానము కూడా నోటి వెంట వెలువడగా ధ్రువుడు పరమేశ్వరుని ఇలా స్తుతించాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.